ప్రభునందు ప్రియమైనటువంటి సోదర సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి ఆశీర్వదించి దీవించి మరొక నూతన దినాన్ని దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నైస్ మీటింగ్ ఆల్ ఆఫ్ యూ. మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం సంతోషము. దేవునికి ఈ యొక్క అవకాశమును బట్టి ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియులరా, ఈరోజు మనం దేవుని యొక్క వాక్యంతో బలపరచబడదాం, దీవించబడదాం. అనేక విషయాలు మనము తెలుసుకుని మనం ఈ లోకంలో ఒక విజయవంతమైన జీవితాన్ని మనం జీవిద్దాం. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం నుంచి 2-3 వచనాలు మనం చదువుకుందాం. చూడండి. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువగాని చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు అనే మాటలు మనం 3, 4, 5, 6 వచనాలు మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ గమనించండి. ఈ వచనాలలో మనకి ఏమి అర్థమవుతుందంటే, మనుష్యుడు చాలా గొప్పవాడు, మనుష్యుడు చాలా విలువైనవాడు. విలువైన వానిగా, గొప్పవానిగా దేవుడు తయారు చేశాడు, సృష్టించాడని అర్థమవుతుంది. ఈ కీర్తన దావీదు రాత్రికాల సమయంలో ఆయన మేడ మీద పడుకుని ఆకాశం వైపు చూస్తూ ఈ మాటలు చెబుతున్నాడు. ఆయన రాత్రికాల సమయంలోనే మనకి చంద్ర నక్షత్రములు కనబడతాయి. ఆయన అంటున్నాడు, నీవు కలిగించిన చంద్ర నక్షత్రం నేను చూడగా. వాటితో పోలుస్తూ, అంటే దేవుడు చేసినటువంటి సృష్టితో మనుషుని పోలుస్తూ, మనుష్యుని నీవు ఎంత గొప్పగా చేశావు, ఎంత విలువైన వాడిగా చేశావు, ఎంత జ్ఞానవంతుడిగా చేశావు అని దేవునితో మాట్లాడుతున్నాడు దావీదు. ప్రియులారా, నిజంగా మనము చాలా విలువైన వారిగా, గొప్పవారిగా, జ్ఞానవంతులుగా, బలమైన వారిగా దేవుడు మనల్ని చేశాడు, తయారు చేశాడు. మనుషుని దర్శించుటకు వాడు ఎప్పటివాడు. ఆయన చేతి పనులన్నిటి మీద మనుష్యునికి అధికారం ఇచ్చాడట. అంటే ఈ మనుష్యునికి ఎంత విలువ ఇచ్చాడో ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు చేసినటువంటి సర్వ సృష్టి మీద మనుషునికి అధికారం ఇచ్చాడట. ఈ లోకంలో చూడండి, ఈ సృష్టిని ఎవరు ఏలుతున్నారు? మనుషులే వెళుతున్నారు. అంటే దేవుడు సృష్టించాడు సృష్టిని. ఆ సృష్టిని ఏలడానికి మనుషులకు దేవుడు అధికారం ఇచ్చాడు. ప్రియమైన సహోదరి సహోదరులరా, అంటే మనుషులను దేవుడు ఎంత విలువ ఇచ్చాడు, మనుషులకు ఎంత విలువతో మనుషులను ఆయన తయారు చేశాడు అనేది మనకి అర్థమవుతుంది. ఈ వచనాల్లో మనుష్యుడు చాలా గొప్పవాడు, విలువైన వానిగా దేవుడు సృష్టించాడనేది మాట మనకి అర్థమవుతుంది. మరి విలువైన మనము విలువైన పనులు చేయాలా, లేక ఏ పనులు చేయాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. మనుషులు నిజంగా విలువైన వారైతే విలువైన పనులే ఈ లోకంలో చేయాలి. 2 విలువైన పనులు ఉన్నాయి. ఒకటి ఆత్మీయానుసారమైన విలువైన పనులు, 2 లోక సంబంధమైన విలువైన పనులు. ఆత్మీయ సంబంధమైన విలువైన పనులు ఏంటంటే, మనము దేవునిని తెలుసుకోవాలి. ఆయన ఇచ్చిన రక్షణను మనము స్వీకరించాలి. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఆయన కలువరి శిలువలో మనుషుల పాపం నిమిత్తం చనిపోయారు. ఆ విషయాన్ని మనం గ్రహించి విశ్వాసం ఉంచి దేవుని కుమారుడుగా, కుమార్తెగా ఈ లోకంలో జీవించాలి. విలువైన పనులు, దేవుని వాక్యానికి లోబడాలి. విలువైన పనులు, దేవుని సంబంధమైన పనుల్లో మనం చాలా చలాకీగా, ఉత్సాహంగా పాల్గొనాలి. విలువైన పనులు. ఇక లోక సంబంధమైన పనులు, విలువైన పనులు మనం చూస్తే, లోకంలో మనము క్రమశిక్షణతో జీవించాలి, ఉద్యోగాలు చేయాలి, బాగా చదువుకునే సమయంలో చదువుకోవాలి, వ్యాపారాలు చేయాలి. ఈ లోకంలో మనము ఒక ఉన్నతమైన జీవితము, ఒక హుందాతనమైన జీవితము, ఎవరి దగ్గర ఊరిని చెయ్యి చాపకుండా, ఎవరి దగ్గర ఊరినే మనము దేహి అని అడుక్కోకుండా, విలువైన జీవితము, విలువైన పనులు చేసి మనము విలువగా ఈ లోకంలో జీవించాలి. చదువుకునే వయసులో చదువుకోవాలి. ప్రియమైన
పిల్లలారా, మీరు చదువుకుంటున్న వారైతే యూ మస్ట్ స్టడీ వెన్ యూ హ్యావ్ టు స్టడీ. మీరు చదువుకునే సమయంలో చదువుకోవాలి. వెన్ యూ హ్యావ్ టు డూ బిజినెస్, యూ హ్యావ్ టు డూ బిజినెస్. మీరు వ్యాపారం చేసే సమయంలో వ్యాపారం చేయాలి. యూ మస్ట్ మెయింటైన్ డిసిప్లిన్ ఇన్ ద వరల్డ్. ఈ లోకంలో మనము క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని మనము జీవించాలి. ఉద్యోగం చేసే సమయంలో ఉద్యోగం చేయాలి. నలుగురికి ఉపయోగపడాలి. మనము ఒక విలువైన జీవితాన్ని ఈ లోకంలో జీవించి ఒక మాదిరికరంగా ఈ సమాజానికి మనం నిలబడాలి. మనలను చూసి అనేక మంది నేర్చుకోవాలి. విలువైన వారు విలువైన పనులు చేస్తారు. ఏ చెడు అలవాట్లకు లోను కావడానికి వీల్లేదు. అది విలువైన పని కాదు. మన జీవితంలో ఎవరైనా చెడు అలవాట్లకు లోనైపోయి ఒకవేళ చేయవలసిన పనులు చేయకుండా ఒకవేళ అశ్రద్ధ చూపుతున్నారేమో. ప్రియమైన సహోదరుల, ఈరోజు దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుడు మనలను విలువైన వారిగా చేశాడు కనుక విలువైన పనులే చేయాలి. చెడు అలవాట్లకు మనం లోను కాకూడదు. ఈరోజున మీ యొక్క జీవితంలో ఏదైతే దేవునికి ఇష్టం లేదో దాన్ని విడిచిపెట్టండి. పాపమును విడిచిపెట్టండి. దుష్ట సహవాసాన్ని విడిచిపెట్టండి. విలువైన వారిగా నిలబడండి. ఈ లోకంలో క్రైస్తవురాలిగా నిజమైన దేవుని యొక్క కుమారుడుగా కుమార్తెగా జీవించండి. ఈ లోకంలో ఒక ప్రభావితమైన జీవితాన్ని మనము జీవించవలసిన అవసరం ఉంది. మనల్ని చూసి అనేక మంది నేర్చుకోవాలి. ప్రియమైన సహోదరులారా, మీరు ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకోండి. అది విలువైన పని. మీరు చదువుకుంటుంటే చదువులో మంచి పేరు తెచ్చుకోండి. మంచి మార్కులతో పాస్ అవ్వండి. అది విలువైన పని. తల్లిదండ్రులకు లోబడండి. తల్లిదండ్రులను ప్రేమించండి. ఎదురువారిని ప్రేమించండి. సమాజాన్ని ప్రేమించండి. మనకు ఉన్నంతలో సహాయం చేయండి. అది విలువైన పని. దేవుడు తప్పకుండా మనల్ని దీవించి ఆశీర్వదిస్తారు. దేవుని చిత్తాన్ని మనం జరిగించినప్పుడు దేవుడు మన పనులను చేస్తాడు. డోంట్ వరీ అండ్ బీ ఏ వాల్యుబుల్ పర్సన్. ఒక విలువైన వ్యక్తిగా ఉండు. బీ ఏ ప్రేషియస్ పీపుల్. ప్రశస్తమైన ప్రజల వలె జీవించండి. దట్ హౌ గాడ్ క్రియేటెడ్ అస్. దేవుడు అలాగ మనల్ని దేవుడు చేశాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు మీరు తల వంచి కళ్ళు మూసుకొని మీరు ఈ ప్రార్థనలు ఏకీభవించాలని మీకు మనం చేస్తున్నాను. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ నూతన దినము మా జీవితాలు మీరు అనుగ్రహించినందుకు వందనాలు. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి బలపరిచి మాకు జ్ఞానమునిచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో ఎలా జీవించాలో ప్రభువా మీరు నేర్పించారు తండ్రి. ఇదిగో నాయన, ఈ రోజంతటిలో మీ కృపా కాపుదలను గ్రహించి విజయము చేకూర్చమని, మీ దీవెనలతో నింపమని, ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపమని, మీ కృపలో భద్రపరచమని, ఎవరైతే ప్రార్థన సహాయం కోరారో వారి అవసరాలు తీర్చమని, అక్రతలు తీర్చమని, ఎవరైతే ప్రభువా లేమిలో ఉన్నారో వారి లేమిని తొలగించమని, ఎవరైతే ప్రభువా మూఢనమ్మకాల్లో ఉన్నారో మూఢనమ్మకాల నుంచి తొలగించమని, ఎవరైతే ప్రభువా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో వారి రుణ బాధల నుంచి తప్పించమని, ఎవరైతే ఇంకా ఎవరికి చెప్పుకోలేని సమస్యలు వారు కలిగి ఉన్నారో అలాంటి వారికి విడుదల దయచేయమని, ఎవరైతే ప్రభువా దేవా మీ సహాయం కోసం చూస్తున్నారో అటువంటి వారికి మీ సహాయం అనుగ్రహించమని, ఆదరణ లేని వారికి ఆదరణ దయచేయండి, జీవనోపాధి లేని వారికి జీవనోపాధి దయచేయండి, సమస్యలను జయించడానికి బలపరచమని ప్రభువా మమ్మలను ధైర్యపరచమని, మీరే ఘనత మహిమ ప్రభావములు పొందమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీలో ఎవరైనా ఈ యొక్క వీడియో నూతనంగా చూస్తున్నట్లయితే దయచేసి మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయమని మిమ్మల్ని కోరుతున్నాను. అలా షేర్ చేసినప్పుడు ఈ వాక్యము ఇంకా కొంతమందికి వెళ్ళి వారికి కూడా దీవెనకరంగా ఉంటుంది. ఈ విషయంలో మీరు కూడా పాలిభాగస్తులు అవుతారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.